హాయ్ నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి యథావిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ప్రత్యేకంగా ఎన్నికల సర్వే అయితే సువర్ణ మీడియా తరపున మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అయితే కడప జిల్లాకు సంబంధించి కమలాపురం నియోజకవర్గానికి మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, మన ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. అంటే ఈయన పరిపాలన కన్నా ముందు ఆయన పరిపాలన బాగుండేది. ఇది పరిపాలన బాగాలేదు, అతని పరిపాలన బాగుంది, మారాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇతను సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారని చెప్తున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు? తక్కువ ఇచ్చాడు. ఏమి పెద్దగా ఉండేది. ఇప్పుడు అమ్మఒడి 18,000 ఇస్తాడు. సంవత్సరానికి 18 అంటే 50 రూపాయలు. 50 రూపాయలకు పప్పులు బట్టనాలు రావడంలే. పేరుకేమో అమ్మఒడి ఇచ్చాడమంటున్నారు. ఏమొచ్చే వాళ్ళ పనులు దానివల్ల ఏ ప్రయోజనం లేదు, ఊరికే నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలా, కొదవల తప్పల్లే. అది ఇచ్చిపెట్టు, ఇంకేమొద్దు. అయితే బాగా చేస్తారంట. అయిపో పరిపాలన కండిషన్గా ఉంటుంది. కొదవల ఎంత వేస్ట్. జగన్ అప్పులు తెచ్చి ఇప్పుడు ఏదైనా తింటా కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా. తింటా కూర్చుంటే కొండలైనా కరుగుతాయి. అప్పులు తెచ్చి ఎన్నాళ్ళ ఈ సంక్షేమ పథకాలు ఇస్తాడు? అభివృద్ధి లేకుండా రెండు ఉండాలి. అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి. రెండు ఉంటేనే ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఏం లేకుండా అప్పులు తెచ్చి అక్కడ లక్షల కోట్లు ఆ డబ్బు ఎవరు ప్రతి వ్యక్తి మీద పడుతుంది. అది మాత్రం 100% చంద్రబాబు పరిపాలన. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అతనిది బాగుంటుంది, నా ఉద్దేశం వరకు. అంతే నా సొంత అభిప్రాయం. అది నుంచి పిల్లలకు బీజీడీ బాగా వేస్తాడు, కాలేజీకి వేస్తాడు. తల్లి అమ్మఒడి అది తల్లిదండ్రులు వేస్తాడంటే ఆ ఖాతాలో అప్పుడు కుక్క కొనుక బిస్కెట్ వేసి వేస్తున్నాడు. ఏటేస్తుంది? పిల్లలందరూ సర్టిఫికేట్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2020-21 సంవత్సరం ఎంబీఏ వాళ్ళకు, ఇంజనీరింగ్ వాళ్ళకు 1 రూపాయి బేలే. అసలు అవసరం. నా పాప గురించి 50,000 కడగ ఈనాడు కాలేజీ ప్రైవేట్ ఏం చేస్తారు వాళ్ళు? అందరికి జీతాలు ఇవ్వాలా. ఈనాటిది ఏం తప్పులే వాళ్ళ కాలేజీ యాజమాన్యంది. వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా. ఈ ఊరిలో బేసాడే ఊరికి వడ్డీ పట్టిన కరెంట్ లేకుండా పట్టణ నొప్పితే షార్ట్ రాయినాడు చేస్తున్నాడు. మారాలా. అయినా ఏమన్నా అన్నామనుకో, రూలింగ్ ఉన్నప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టేది, ఇరికిచ్చేది, ప్రజలు భయపెట్టేది మెయిన్. అది ఏం ఇప్పుడంటే ఇప్పుడు మేము చెప్తాం. ఎందుకంటే మనం చేయలేడు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ చేయలేడు. ముందు భయపడతాను, వాస్తవం నేనే చెప్తాను కదా. సైకోపాలన చేస్తున్నాడు. అసలు కరెంటు బిల్లు 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి ఒక్కరోజు లేట్ అయితే పేదవాళ్ళు ఎవరో పని చేసుకున్నాను అనుకో, 100 రూపాయలు మళ్ళీ ఛార్జ్. అన్ని పథకాలు అన్నాడు. ఏం పథకాలు ఇచ్చాడు? సగం మంది ఎగ్గొడుతున్నాడు. మా పిల్లలు 4 దగ్గర ఉన్నారు. ఎవరికి పీజీ సక్కరంగా రాలే. ఏం చెప్పాలా? నటా పనులు ఏమన్నాడు? కేసులు పెట్టడము. ఇంకా భయపడి ప్రజలకి వాళ్ళు ఏమంటే డబ్బు ఉండాలి, 5,000 రూపాయలు మదంతో గెలుస్తామని ధీమాతో ఉండాలి అంతే. తప్ప మన ఎంఎస్సీ ఎలక్షన్ అయింది, డబ్బు వాళ్ళు పెట్టారు. నేను వైసీపీలో ఉన్నానే, 10 ఏళ్ళు ఉన్నా, లేదని చెప్పలే. కాగానే పక్క ఇంకోటి చేసి చెప్తాను. అసలు మాకు చంద్రబాబు రావాలా. మాకు చంద్రబాబు వస్తే మా పనులు అవుతాయి. మేము రైతులము. మా పొలం పోయింది, ఎన్నైనా గంటెడు గింజలు లేకుండా పోయింది. మా స్కూల్ దగ్గర కాలువ తెడ్డింగినారు, కాలువ కట్టించిన నాదులే లేడు. సంవత్సరం 2 ఏళ్ళు అయింది. కడ్డీలు బాతినారు. అప్పుడు రాజారెడ్డి వ్యవసాయి ఉన్నాడు, ఆయన కూడా వచ్చి చెప్పినాడు, ఏమిది ప్రాబ్లం అంటే ఇట కాలువ కట్టిస్తామని అంటేనే ఇంక మళ్ళా కొద్ది రోజులు పోయినాక ఈయన గడపకు వచ్చినాడు రవీంద్రరెడ్డి. ఏం పెద్ద అయినా అన్నీ వస్తాండయ్యా అన్నాడు. అంటేనే అన్నీ వస్తాండే సార్, నువ్వు ఒకటి చేతగాని పని చెడితగినవి అన్నా, ఏవన్నా కాలువ కట్టించినావా అంటే పారి. మేము సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాట్లాడతాం. మాకు నరేంద్ర మోడీ కావాలి. మన దేశం బాగోదని నరేంద్ర మోడీ కావాలి. దేశ రక్షణ కోసం ఎప్పుడైనా మనం నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతాం, బాధంగా తెలుపుతాం, లోపల తెలుపుతాం, ఏ రకంగా తెలుపుతాం. స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడినాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ మాకు నరేంద్ర మోడీ గారు కావాలి. ప్రపంచంలో ఒక ఉన్నత స్థానం భారతదేశానికి కావాలంటే, మన భారతదేశ ఔన్నత్యం తెలుపుకోవాలంటే ఆయన కావాలి. మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు అయితే డెవలప్ అవుతుంది.
డెవలప్ అవుతుంది, ఫ్యాక్టరీలు వచ్చాయి, ఇంకా వచ్చేసి బ్రహ్మాండ రాజధాని నిర్మిస్తాడని చేస్తాడు. చంద్రబాబు స్వామి చంద్రబాబు బాగా చేస్తాడు. ఎందుకని ఏం రైతుకి ఏం చేసినావు జగన్? ఒక ఇన్సూరెన్స్ రాపితే ఇంజనీర్ రాలేదు కదా. ఆ పొలం చూసి ఫారం పత్తా ఉంది అన్నట్టు, అంతా పోయింది పొలం. ఇన్సూరెన్స్ కడితే ఇన్సూరెన్స్ కడగపాయి. ఒక రైతు ఉద్యోగం ఓటే పేరు తెలుగుదేశం ప్రభుత్వం సార్. చంద్రబాబు అయితే బాగుంటుందని. అంతేమైనా సంక్షేమ పథకాలు అని జగన్ ఏమి ఇచ్చినాడు, ప్రజలకు అమ్మఒడి అని వేసినాడు, అవి ఏమి చేయలేకపోయినాడు. వాటి వల్ల అభివృద్ధి చెందాలి, ఒక రోడ్డు కానీ ఏమే కానీ వేయలే. దానివల్ల ఈ యువత అంతా చాలా ఈ తెలుగుదేశం మీద ఉన్నారు. సింపతి చాలా మారింది, ఆఫీసర్లలో మారినారు, బాగుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనే బాగుంటుందని ఆలోచన ఉంది మాకు. అమ్మఒడి ఒకటి పెట్టినాడా, పెళ్లి కానుక కళ్యాణ మండపం ఒకటి పెట్టినాడా, అన్న క్యాంటీన్ పెట్టినాడా, అన్నింటి ఇది